హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో కార్బోహైడ్రేట్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో గ్లూకోజ్ నిర్మాణం, గ్లూకోజ్ సరళమాలిక నిర్మాణం గురించి డిస్కస్ చేసినాం. సో ఈ సరళమాలిక నిర్మాణంలో గ్లూకోజ్ అనేది 5 మోల్ ఎస్టిక్ అన్హైడ్రేట్తో చర్య జరిపి పెంటా ఎస్టైల్ ఉత్పన్నం ఏర్పరచును. సో ఈ చర్యను ఆధారంగా చేసుకొని ఇందులో 5 OH సమూహాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా గ్లూకోజ్ను హైడ్రాక్సిల్ అమీన్తో చర్య జరిపించినప్పుడు ఆక్సైమ్ ఉత్పన్నం ఏర్పడను. గ్లూకోజ్ను HCNతో చర్య జరిపించినప్పుడు సైనోహైడ్రిన్ ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ 2 చర్యలను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో కార్బోనైల్ సమూహం ఉంటుందని గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ గ్లూకోజ్ అనేది ఫెయిలింగ్ మరియు టోలెన్స్ కారకాలను క్షయకరణం చేయును. సో దీన్ని ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగింది. సో అదేవిధంగా గ్లూకోజ్ అనేది బ్రోమిన్ జలం సమక్షంలో చర్య జరిపి ఆక్సీకరణం చెంది గ్లూకోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సాధారణంగా ఈ బ్రోమిన్ జలం అనేది ఒక బలహీనమైనటువంటి ఆక్సీకరణి కాబట్టి ఇది ఒక ఆల్డిహైడ్ సమూహాన్ని మాత్రమే ఆక్సీకరణం చెందించి కార్బాక్సిలిక్ సమూహంగా మార్పు చెందిస్తుంది. సో దాని ఆధారంగా చేసుకొని ఈ చర్యను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఒక చివరలో ఉందని గుర్తించడం జరిగింది. అదేవిధంగా గ్లూకోజ్ను HNO3 సమక్షంలో ఆక్సీకరణం చెందించినప్పుడు షాకారిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ HNO3 అనేది ఒక బలమైనటువంటి ఆక్సీకరణి. సో ఇది బలమైనటువంటి ఆక్సీకరణి కాబట్టి ఇది ఆల్డిహైడ్ సమూహాన్ని మరియు ఆల్కహాల్ సమూహాన్ని రెండింటినీ కూడా ఆక్సీకరణం చెందించి కార్బాక్సిలిక్ సమూహంగా మార్పు చెందిస్తుంది. సో ఈ చర్యను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో ఒక చివరన ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉందని, ఇంకొక చివరన ఆల్కహాల్ ప్రమేయ సమూహం ఉందని గుర్తించడం జరిగింది. అదేవిధంగా గ్లూకోజ్ను సోడియం అమాల్గమ్ సమక్షంలో క్షయకరణం చేసినప్పుడు ఆల్డిహైడ్ సమూహం అనేది ఆల్కహాల్ సమూహంగా మార్పు చెందుతుంది. ఫలితంగా సార్బిటాల్ అనే ఉత్పన్నంను ఏర్పరచడం జరుగుతుంది. ఇంకా గ్లూకోజ్ను హైడ్రోజన్ అయోడైడ్ మరియు ఫాస్ఫరస్ సమక్షంలో క్షయకరణం చెందించినప్పుడు ఎన్హెక్సేన్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ అన్ని చర్యలను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్కు సరళమాలిక నిర్మాణం కలిగి ఉంటుందని ప్రతిపాదించడం జరిగింది. సో ఈ చర్యలన్నింటినీ ఆధారంగా చేసుకొని బేయర్ అనే శాస్త్రవేత్త గ్లూకోజ్ యొక్క నిర్మాణంను కనుగొనడం జరిగింది. సో అదేవిధంగా గ్లూకోజ్ అణువిన్యాసం గురించి తెలుసుకున్నాము. గ్లూకోజ్ అణువిన్యాసంలో హైడ్రోజన్ మరియు OHల అమరిక అనేది దాని యొక్క విన్యాసాన్ని తెలపడం జరుగుతుంది. సో ఇందులో ఒక అసౌస్టో కార్బన్ను ప్రామాణికంగా చేసుకొని, అంటే ఒక అసౌస్టో కార్బన్ కలిగినటువంటి డీగ్లిజరాల్డిహైడ్ను ప్రమాణంగా తీసుకొని అందులో CH2OH ఆల్కహాల్ సమూహం క్రింది వైపున రాసి అసౌస్టో కార్బన్కు కుడివైపున OH ఎడమవైపున హైడ్రోజన్ ఉన్నట్లయితే దాన్ని డీగ్లూకోజ్ అని, లేదా అసౌస్టో కార్బన్కు ఎడమవైపున OH ఉండి కుడివైపున హైడ్రోజన్ ఉంటే దాన్ని L-గ్లూకోజ్గా ప్రతిపాదించడం జరిగింది. సో దీన్ని ఫిషర్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా డీగ్లిజరాల్డిహైడ్ను ప్రమాణంగా తీసుకొని అందులోని అంటే గ్లూకోజ్లోని హైడ్రోజన్ మరియు OHల అమరికను దాని పరమ విన్యాసాన్ని సూచించడం జరిగింది. అదేవిధంగా గ్లూకోజ్లో సాధారణంగా 4 అసౌస్టో కార్బన్లు ఉంటాయి అనుకున్నాం. సో ఈ 4 అసౌస్టో కార్బన్లు ఉంటాయి కాబట్టి 2n అనే నియమం ప్రకారం గ్లూకోజ్లో 16 సాదృశ్యాలు కలిగి ఉంటాయని, ఆ 16 సాదృశ్యాల్లో 8 డెక్స్ట్రో సాదృశ్యాలు మరియు 8 లీవో సాదృశ్యాలు అనేటివి ఉంటాయని పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ గ్లూకోజ్ యొక్క శృంఖల నిర్మాణంలో కొన్ని లోపాలు అనేటివి ఉంటాయని డిస్కస్ చేసినాం. సో అవేంటంటే ముఖ్యంగా గ్లూకోజ్ అనేది స్వేచ్ఛా ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం కలిగి ఉంటుంది.
కాబట్టి సరళమాలిక నిర్మాణం ఈ విధంగా తెలుపుతుంది. కానీ ఇది కొన్ని ధర్మాలను ప్రదర్శించడం లేదని సూచించడం జరిగింది. అవి ముఖ్యంగా ఇది షిప్స్ కారకం యొక్క రంగును పునరుద్ధరీకరించడం లేదు. అదేవిధంగా అమోనియా మరియు సోడియం బైసల్ఫేట్ వంటి కారకాలతో సంకలన చర్యలో ఇది పాల్గొనడం లేదు. అదేవిధంగా ఇది ఒక క్షీణ భ్రమణత అనే ఒక వింత ప్రవర్తనను ప్రదర్శించడం జరుగుతుంది. ఇంకా గ్లూకోజ్ అనేది HCl సమక్షంలో మిథైల్ ఆల్కహాల్తో చర్య జరిపి 2 ఐసోమెరిక్ గ్లూకోసైట్లను ఏర్పరచడం జరుగుతుంది. సో ఈ చర్యలన్నింటినీ ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం స్వేచ్ఛగా లేదని, ఏదో ఒక విధంగా బంధించబడి ఉందని ఊహించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో గ్లూకోజ్ యొక్క వలయ నిర్మాణం, సో ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా గ్లూకోజ్ యొక్క అన్ని ధర్మాలను కూడా వివరించడానికి గ్లూకోజ్కు వలయ నిర్మాణంను ప్రతిపాదించడం జరిగింది. గ్లూకోజ్ యొక్క అన్ని ధర్మాలను కూడా వివరించడానికి ఈ గ్లూకోజ్కు వలయ నిర్మాణంను ప్రతిపాదించడం జరిగింది. ఇందులో మొదట టోలిన్స్ అనే శాస్త్రవేత్త గ్లూకోజ్లో పంచపరమాణుక వలయ నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించడం జరిగింది. ముందుగా టోలెన్స్ అనే శాస్త్రవేత్త గ్లూకోజ్లో పంచపరమాణుక వలయ నిర్మాణం ఉంటుందని సూచించడం జరిగింది. ఈ నిర్మాణాన్నే ఇక్కడ ఫ్యూరనోజ్ నిర్మాణంగా పేర్కొనడం జరుగుతుంది. సో ఈ నిర్మాణం కనుక చూసినట్లయితే ఈ నిర్మాణంలో మొదటి కార్బన్కు మరియు గామా కార్బన్కు మధ్యలో ఒక ఆక్సిజన్ అనేది బంధించబడి ఉండడం జరుగుతుంది. మొదటి కార్బన్కు మరియు గామా కార్బన్కు మధ్యలో ఆక్సిజన్ బంధించబడి ఉంటుంది. సో ఈ నిర్మాణం అనేది ఫ్యూరాన్ నిర్మాణంను పోలి ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్యూరాన్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని ఫిరనోజ్గా పేరు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఈ నిర్మాణంలో గామా కార్బన్ పైన ఆక్సిజన్ అనేది బంధించబడి ఉంటుంది కాబట్టి దీనిని గామా ఆక్సైడ్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ నిర్మాణంలో గామా కార్బన్ పైన ఆక్సిజన్ అనేది బంధించబడి ఉండటం వల్ల దాన్ని గామా ఆక్సైడ్గా అంటారు. సో ఈ విధంగా ఈ నిర్మాణంలో మొదటి కార్బన్ పైన హైడ్రాక్సీ సమూహం అనేది కుడివైపుకు ఉన్నట్లయితే దానిని ఆల్ఫా గ్లూకోఫిరనోజ్ అని, లేదా హైడ్రాక్సీ సమూహం అనేది ఎడమవైపు ఉన్నట్లయితే దాన్ని బీటా గ్లూకోఫిరనోజ్ అని అంటారు. ఈ నిర్మాణంలో కనుక మొదటి కార్బన్ పైన ఉన్నటువంటి OH సమూహం అనేది కుడివైపు ఉన్నట్లయితే దాన్ని ఆల్ఫా గ్లూకోఫిరనోజ్ అని, అదే మొదటి కార్బన్ పైన OH సమూహం అనేది ఎడమవైపు ఉన్నట్లయితే దాన్ని బీటా గ్లూకోఫిరనోజ్ అని అంటారు. సో ఇది ఆల్ఫా గ్లూకోఫిరనోజ్ మరియు బీటా గ్లూకోఫిరనోజ్ యొక్క నిర్మాణం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఫస్ట్ కార్బన్ CHOH, రిమైనింగ్ ఇది ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా కార్బన్స్. సో దీస్ 4 ఆర్ కైరాల్ కార్బన్స్. 4 కూడా అసౌష్ఠవ కార్బన్లు. సో ఈ ఫస్ట్ కార్బన్, ఇది చివరి కార్బన్ పైన ఆల్కహాల్ సమూహం అనేది ఉంటుంది. సో ఇది ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్ అండ్ నెక్స్ట్ గామా కార్బన్. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్కు మరియు గామా కార్బన్కు మధ్యలో ఆక్సిజన్ అనేది బంధించబడి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం, గామా ఆక్సైడ్ అని అంటున్నాం. అదేవిధంగా మొదటి కార్బన్ పైన OH సమూహం అనేది ఇక్కడ కుడివైపు ఉంది కాబట్టి దీన్ని ఆల్ఫా గ్లూకోఫిరనోజ్ అంటున్నాం. సో ఈ నిర్మాణం కనుక చూసినట్లయితే ఇక్కడ మొదటి కార్బన్ పైన OH సమూహం అనేది ఎడమవైపు ఉంది కాబట్టి దీన్ని బీటా గ్లూకోఫిరనోజ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది ఆల్ఫా మరియు గ్లూకోఫిరనోజ్. ఇది టోలెన్స్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన దాని ప్రకారం
పంచపరమాణుక వలయ నిర్మాణం ఉంటుందని దానికి ఫిరోనోజ్ అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా హ్యావర్త్ మరియు హీట్స్ అనే శాస్త్రవేత్తలు గ్లూకోజ్కు షష్ఠీ పరమాణుక వలయ నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించడం జరిగింది. టోలెన్స్ అనే శాస్త్రవేత్త పంచపరమాణుక వలయ నిర్మాణం ఉంటుందని ప్రతిపాదిస్తే, హ్యావర్త్ మరియు హీట్స్ అనే శాస్త్రవేత్తలు గ్లూకోజ్కు షష్ఠీ పరమాణుక వలయ నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించడం జరిగింది. సో దీన్నే ఇక్కడ పైరనోజ్ నిర్మాణంగా పేర్కొనడం జరిగింది. సో ఇది పైరాన్ అనే నిర్మాణాన్ని పోలి ఉండడం వల్ల దీనికి పైరనోజ్ అని పేరు రావడం జరిగింది. సో ఈ నిర్మాణంలో మొదటి కార్బన్కు మరియు డెల్టా కార్బన్కు మధ్యలో ఆక్సిజన్ అనేది బంధించబడి ఉంటుంది. ఈ నిర్మాణంలో మొదటి కార్బన్కు మరియు డెల్టా కార్బన్కు మధ్యలో ఆక్సిజన్ బంధించబడి ఉంటుంది. సో ఈ డెల్టా కార్బన్ పైన ఆక్సిజన్ బంధించబడి ఉంటుంది కాబట్టి దాన్ని డెల్టా ఆక్సైడ్గా పేర్కొనడం జరుగుతుంది. డెల్టా కార్బన్ పైన ఆక్సిజన్ ఉంది కాబట్టి దాన్ని డెల్టా ఆక్సైడ్ అని అంటారు. అదేవిధంగా ఈ నిర్మాణంలో మొదటి కార్బన్ పైన హైడ్రాక్సీ సమూహం అనేది కుడివైపు ఉన్నట్లయితే దాన్ని ఆల్ఫా గ్లూకోపైరనోజ్ అని, మొదటి కార్బన్ పైన హైడ్రాక్సీ సమూహం కుడివైపు ఉన్నట్లయితే దాన్ని ఆల్ఫా గ్లూకోపైరనోజ్ అని, లేదా మొదటి కార్బన్ పైన హైడ్రాక్సీ సమూహం అనేది ఎడమవైపు ఉన్నట్లయితే దాన్ని బీటా గ్లూకోపైరనోజ్ అని అంటారు. సో ఇది ఆల్ఫా గ్లూకోపైరనోజ్ మరియు బీటా గ్లూకోపైరనోజ్ యొక్క నిర్మాణం. సో ఇది మొదటి కార్బన్, ఇది ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా. 4 అసోస్టో కార్బన్లు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో ఈ నిర్మాణంలో మొదటి కార్బన్కు మరియు డెల్టా కార్బన్కు మధ్యలో ఆక్సిజన్ అనేది బంధించబడి ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని డెల్టా ఆక్సైడ్ అంటున్నాం. డెల్టా కార్బన్ పైన ఆక్సిజన్ బంధించబడింది కాబట్టి దాన్ని డెల్టా ఆక్సైడ్గా పేర్కొంటున్నాం. సో ఇక్కడ చెప్పిన మాదిరిగా ఫస్ట్ కార్బన్ పైన OH సమూహం ఇక్కడ కుడివైపు ఉంది కాబట్టి దీన్ని ఆల్ఫా గ్లూకోపైరనోజ్ అన్నాం. సో ఈ నిర్మాణంలో OH సమూహం, ఫస్ట్ కార్బన్ పైన OH సమూహం అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని బీటా గ్లూకోపైరనోజ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ అదేవిధంగా షిప్స్ కారకం అనేది బలహీనమైనందువలన పైరనోజ్ వలయాన్ని విచ్చిత్తి చెందించడం లేదు. అందువలన స్వేచ్ఛ ఆల్డిహైడ్ సమూహం లేదు. కావున ఇక్కడ లేత గులాబీ రంగు అనేది ఏర్పడడం లేదు. అదేవిధంగా బలహీన కారకాలైనటువంటి అమోనియా మరియు సోడియం బైసల్ఫేట్ NaSO3 వంటి కారకాలతో చర్య జరిపించినప్పుడు వలయాన్ని విచ్చిత్తి చెందించడం లేదు. కాబట్టి ఇందులో సంకలన ఉత్పన్నాలు అనేటివి ఏర్పడవు. అందువలన సంకలన ఉత్పన్నాలు అనేటివి ఏర్పడవు. సో ఇదంతా కూడా గ్లూకోజ్ యొక్క వలయ నిర్మాణం. సో నెక్స్ట్ గ్లూకోజ్ యొక్క ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా మరియు హ్యావర్త్ ఫార్ములాలను కనుక చూసినట్లయితే, సో జనరల్గా ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలోని ప్రతిక్షేపితాలను హ్యావర్త్ ఫార్ములాలోకి సూచించినప్పుడు ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో కుడివైపున ఉన్నటువంటి సమూహాలను హ్యావర్త్ ఫార్ములాలో క్రింది వైపుకు రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఎడమవైపు ఉన్నటువంటి సమూహాలను హ్యావర్త్ ఫార్ములాలో పైవైపుకు సూచించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాను మరియు హ్యావర్త్ ఫార్ములాలను సూచించడం జరుగుతుంది. సాధారణంగా ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఆల్ఫా గ్లూకోపైరనోజ్ యొక్క ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా. ఆల్ఫా గ్లూకోపైరనోజ్ యొక్క ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా నిర్మాణం. సో ఇక్కడ ఈ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఉన్నటువంటి కుడివైపు సమూహాలను హ్యావర్త్లో రాసేటప్పుడు క్రింది వైపుకు రాయడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఉన్నటువంటి ఎడమవైపు ఉన్నటువంటి సమూహాలను హ్యావర్త్లో పైవైపుకు రాయడం జరుగుతుంది లేదా పైవైపుకు సూచించడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ కార్బన్ CHOH. సో ఇది ఫస్ట్ కార్బన్. సో ఇది ఫస్ట్ కార్బన్. సో ఇక్కడ కుడివైపు ఉన్నటువంటి సమూహాలను క్రింది వైపుకు సూచించడం జరుగుతుంది. పైవైపు ఉన్న సమూహాలను ఎడమవైపు ఉన్న సమూహాలను పైవైపుకు సూచించడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ కార్బన్. సో ఇక్కడ OH రైట్ సైడ్ ఉంది కాబట్టి కింది సైడ్ సూచిస్తున్నాం. హైడ్రోజన్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి పైవైపుకు సూచించడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ కార్బన్లో హైడ్రోజన్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యావర్త్లో కింది వైపు, OH లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి హ్యావర్త్లో పైవైపుకు రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫోర్త్ కార్బన్లో ఇక్కడ OH అనేది కుడివైపు ఉంది కాబట్టి కింది వైపు రాసుకుంటున్నాం. హైడ్రోజన్ ఎడమవైపు ఉంది కాబట్టి పైవైపుకు రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఫిఫ్త్ కార్బన్. సో ఇక్కడ ఈ ఫిఫ్త్ కార్బన్లో హైడ్రోజన్ను ఇక్కడ రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ CH2OHను ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఆక్సిజన్ను సూచించడం జరుగుతుంది. ఈ విధంగా ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఉండేటువంటి సమూహాలను హ్యావర్త్లోకి రాసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్ఫా గ్లూకోపైరనోస్. నెక్స్ట్ బీటా గ్లూకోపైరనోస్. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ మాత్రమే తేడా ఉంటుంది, రిమైనింగ్ అన్నీ సేమ్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ పైన హైడ్రోజన్ రైట్ సైడ్ ఉంది కాబట్టి హైడ్రోజన్ కింది వైపు రాసుకుంటున్నాం. నెక్స్ట్ OH అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి OH అనేది పైవైపుకు రాసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ మిగతా కార్బన్లపై ఉన్నటువంటి సమూహాలను యాజ్ ఇట్ ఈజ్గా మనము ఆల్ఫా గ్లూకోపైరనోస్లో ఏ విధంగా సూచిస్తామో బీటా గ్లూకోపైరనోస్లో కూడా ఆ విధంగానే సూచిస్తాం. ఆల్ఫా గ్లూకోపైరనోస్కు మరియు బీటా గ్లూకోపైరనోస్కు జస్ట్ మనకు ఫస్ట్ కార్బన్ పైన మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, రిమైనింగ్ అంతా సేమే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలోని ప్రతిక్షేపితాలను హ్యావర్త్ ఫార్ములాలో రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుర్చీ అనురూపకాలు. సో ఇక్కడ జనరల్గా కుర్చీ నిర్మాణం రాసేటప్పుడు ఆల్ఫా గ్లూకోపైరనోస్ నిర్మాణంలో C1 కార్బన్ వద్ద ఉన్నటువంటి OH గ్రూపు ఆక్సియల్ స్థానంలోను, మిగిలిన C2, C3, C4, C5లలో ఉన్న OH సమూహాలను ఈక్వటోరియల్ రూపంలో సూచించడం జరుగుతుంది. సో ఇది యాక్సియల్ మరియు ఈక్వటోరియల్ నిర్మాణంలో ఈ విధంగా ఆల్ఫా గ్లూకోపైరనోస్ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఉన్నటువంటి ప్రతిక్షేపితాలను ఇక్కడ కుర్చీ రూపంలోకి రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బీటా గ్లూకోపైరనోస్ యొక్క కుర్చీ నిర్మాణంలో C1, C2, C3, C4, C5ల వద్ద ఉన్న సమూహాలను ఈక్వటోరియల్ స్థానాలలో సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నిర్మాణం అనేది అధిక స్థిరత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలోని ప్రతిక్షేపితాలను హ్యావర్త్ ఫార్ములాలో మరియు కుర్చీ అనురూపకాలలో రాసుకోవడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ గ్లూకోజ్ వలయ నిర్మాణం యొక్క నిర్ధారణ. గ్లూకోజ్ వలయ నిర్మాణం యొక్క నిర్ధారణ కనుక చూసినట్లయితే ఇందులో పైరనోస్ యొక్క నిర్మాణంను ఆధారంగా చేసుకొని ఈ గ్లూకోజ్ వలయ నిర్ధారణను వివరించడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా గ్లూకోజ్ను ముందుగా మిథైల్ ఆల్కహాల్తో HCl సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఏర్పడినటువంటి మిథైల్ గ్లూకోసైట్ను డైమిథైల్ సల్ఫేట్తో చర్య జరిపించగా టెట్రామిథైల్ గ్లూకోసైట్ ఏర్పడుతుంది. సో దీన్ని HClతో చర్య జరిపించినప్పుడు HClతో జల విశ్లేషణం చెందించినప్పుడు టెట్రామిథైల్ గ్లూకోజ్ను ఏర్పరచును.
సో అదేవిధంగా ఆ విధంగా ఏర్పడినటువంటి టెట్రామిథైల్ గ్లూకోజ్ను గాఢ HNO3 సమక్షంలో ఆక్సీకరణం చెందించినప్పుడు ట్రైమిథాక్సీ గ్లూటారిక్ ఆమ్లంను ఏర్పరచును. సో ఇక్కడ ఏర్పడ్డటువంటి ఈ ట్రైమిథాక్సీ గ్లూటారిక్ ఆమ్లంకు ధ్రువణ భ్రమణత అనేది ఉండదు. సో ఈ అంశాల ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో C1 మరియు C5ల మధ్య వలయ నిర్మాణం ఉన్నట్లుగా నిర్ధారించడం జరుగుతుంది. మరియు ఈ గ్లూకోజ్ వలయ నిర్మాణంలో పైరనోజ్ నిర్మాణం కలిగి ఉందని నిర్ధారించడం జరుగుతుంది. సో ముందుగా చూసినట్లయితే ఈ గ్లూకోజ్ యొక్క పైరనోజ్ నిర్మాణం. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్కు మరియు డెల్టా కార్బన్కు మరియు డెల్టా కార్బన్కు లేదా C1 మరియు C5ల మధ్య ఇక్కడ ఆక్సిజన్ అనేది బంధించబడి ఉండడం జరుగుతుంది. ఇది పైరనోజ్ యొక్క నిర్మాణం. ముందుగా ఈ పైరనోజ్ను మిథైల్ ఆల్కహాల్తో HCl సమక్షంలో చర్య జరిపించినప్పుడు మిథైల్ ఆల్కహాల్తో HCl సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఇక్కడ నిర్జలీకరణ చర్య అనేది జరుగుతుంది. సో ఈ మిథైల్ ఆల్కహాల్లోని OH సమూహం మరియు ఈ పైరనోజ్ నిర్మాణంలోని హైడ్రోజన్ H2Oగా వెళ్ళిపోయి మిథైల్ గ్లూకోసైట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ మిథైల్ గ్లూకోసైట్ను డైమిథైల్ సల్ఫేట్తో CH3 టేకెన్ టు SO4 మిథైల్ గ్లూకోసైట్ను డైమిథైల్ సల్ఫేట్తో చర్య జరిపించినప్పుడు ఇక్కడ టెట్రామిథైల్ గ్లూకోసైట్ అనే నిర్మాణం ఏర్పడుతుంది. టెట్రామిథైల్ గ్లూకోసైట్ నిర్మాణం ఏర్పడుతుంది కాబట్టి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ టెట్రామిథైల్ గ్లూకోసైట్ను మళ్ళీ HCl సమక్షంలో జల విశ్లేషణ చెందించినట్లయితే టెట్రామిథైల్ గ్లూకోజ్ నిర్మాణం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ టెట్రామిథైల్ గ్లూకోజ్ను HNO3 సమక్షంలో ఆక్సీకరణం చెందించినప్పుడు 2,3,4 ట్రైమిథాక్సీ గ్లూటారిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. 2,3,4 ట్రైమిథాక్సీ గ్లూటారిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏర్పడ్డటువంటి ఈ సమ్మేళనంకు ధ్రువణ భ్రమణత అనేది ఉండదు. సో ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక మీసో కాంపౌండ్, ఇది ఒక మీసో సమ్మేళనంగా ఉండడం జరుగుతుంది. సో ఈ చర్యలను ఆధారంగా చేసుకొని ఇందులో ఫస్ట్ కార్బన్కు మరియు ఫిఫ్త్ కార్బన్కు మధ్యలో వలయ నిర్మాణం ఉన్నట్లుగా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నిర్మాణంలో ఇది పైరనోజ్ నిర్మాణంను కలిగి ఉందని నిర్ధారించడం జరుగుతుంది. సో ఇది గ్లూకోజ్ వలయ నిర్మాణం యొక్క నిర్ధారణ పైరనోజ్ నిర్మాణంను ఆధారంగా చేసుకొని. సో ముందుగా ఏం చేస్తున్నామంటే పైరనోజ్ నిర్మాణంను మిథైల్ ఆల్కహాల్తో HCl సమక్షంలో చర్య జరిపించినప్పుడు మిథైల్ గ్లూకోసైట్ ఏర్పడుతుంది. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళిపోయి ఈ CH3 గ్రూప్ అనేది ఫస్ట్ కార్బన్ పైన సబ్స్టిట్యూట్ అవ్వడం జరుగుతుంది, మిథాక్సీ గ్రూప్గా ప్రతిక్షేపితం అవుతుంది. సో మిథైల్ గ్లూకోసైడ్ని ఏర్పరుస్తుంది. సో ఈ మిథైల్ గ్లూకోసైడ్ను డైమిథైల్ సల్ఫేట్తో చర్య జరిపించినప్పుడు OH సమూహం OH స్థానంలో ఈ CH3 అంటే హైడ్రోజన్ అనేది వెళ్ళిపోయి మనకు CH3 అనేది ప్రతిక్షేపితమై టెట్రామిథైల్ గ్లూకోసైట్ ఏర్పడుతుంది. సో ఈ టెట్రామిథైల్ గ్లూకోసైట్ను మళ్ళీ HCl సమక్షంలో జల విశ్లేషణం చెందించినట్లయితే టెట్రామిథైల్ గ్లూకోజ్ అనే నిర్మాణం ఏర్పడుతుంది. సో ఈ టెట్రామిథైల్ గ్లూకోజ్ను మళ్ళీ HNO3 సమక్షంలో ఆక్సీకరణం చెందించినట్లయితే ట్రైమిథాక్సీ గ్లూటారిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఏర్పడినటువంటి ట్రైమిథాక్సీ గ్లూటారిక్ ఆమ్లంకు ధ్రువణ భ్రమణత అనేది ఉండదు. సో నెక్స్ట్ వన్ క్షీణ భ్రమణత. సో నెక్స్ట్ వన్
క్షీణ భ్రమణత మ్యూటా రొటేషన్. సో ఇక్కడ క్షీణ భ్రమణత అనగా సాధారణంగా గ్లూకోజ్ ద్రావణం యొక్క ఆల్ఫా మరియు బీటా రూపాలు అనేటివి, గ్లూకోజ్ ద్రావణం యొక్క ఆల్ఫా రూపాలు మరియు బీటా రూపాలు అనేటివి కాలంతో పాటుగా వాటి యొక్క విశిష్ట భ్రమణంలో మార్పు చెంది ఒక స్థిర విలువను చేరుకోవడం జరుగుతుంది. సో ఈ మార్పుని ఇక్కడ క్షీణ భ్రమణత అంటారు. గ్లూకోజ్ ద్రావణం యొక్క ఆల్ఫా మరియు బీటా రూపాలు కాలంతో పాటుగా వాటి విశిష్ట భ్రమణంలో మార్పు చెందుతూ ఒక స్థిర విలువను చేరుకుంటాయి. ఈ మార్పునే క్షీణ భ్రమణత అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా నీటిలో స్ఫటికీకరించినటువంటి గ్లూకోజ్ ద్రావణం మొదటగా +113 డిగ్రీల భ్రమణాన్ని చూపడం జరుగుతుంది. నీటిలో స్ఫటికీకరించినటువంటి గ్లూకోజ్ ద్రావణం ముందుగా +113 డిగ్రీస్ భ్రమణాన్ని చూపుతుంది. సో ఇది క్రమంగా కాలంతో పాటు తగ్గుతూ +52.5 డిగ్రీస్ వద్ద స్థిరంగా ఉండడం జరుగుతుంది. సో ఇది నీటిలో స్ఫటికీకరించినటువంటి గ్లూకోజ్ ద్రావణం గురించి. అదేవిధంగా ఎసిటిక్ ఆమ్లంలో స్ఫటికీకరించినటువంటి గ్లూకోజ్ ద్రావణం మొదటగా +19.5 డిగ్రీస్ విశిష్ట భ్రమణాన్ని చూపడం జరుగుతుంది. ఎసిటిక్ ఆమ్లంలో స్ఫటికీకరించినటువంటి గ్లూకోజ్ ద్రావణం కనుక చూసినట్లయితే అది ముందుగా +19.5 డిగ్రీస్ భ్రమణాన్ని చూపుతుంది. అదేవిధంగా అది కాలంతో పాటు క్రమంగా పెరుగుతూ +52.5 డిగ్రీస్ స్థిర విలువను చేరుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్లూకోజ్ యొక్క ఆల్ఫా మరియు బీటా రూపాలు పరస్పరం కాలంతో పాటుగా మార్పు చెంది, అంటే అందులో పరస్పరం అంతర మార్పులు అనేది కలిగి చివరకు ఒక స్థిరమైన సమతా స్థితిని పొందడం జరుగుతుంది. ఈ మార్పునే క్షీణ భ్రమణత అంటారు. సో ఇది ఒక మధ్యస్థ సమ్మేళనం గ్లూకోజ్ ద్రావణం. సో ఇక్కడ CHO ఆల్డిహైడ్ సమూహం, రిమైనింగ్ 4 కైరాల్ కార్బన్స్, అదేవిధంగా చివరగా ప్రైమరీ ఆల్కహాల్. సో ఈ మధ్యస్థ సమ్మేళనం. సో ఇందులో ఆల్ఫా రూపం మరియు బీటా రూపం, ఆల్ఫా రూపాలు మరియు బీటా రూపాలు క్రమంగా కాలంతో పాటుగా మార్పు చెందుతూ ఒక స్థిర విలువను చేరుకోవడం జరుగుతుంది. సో దీన్నే అంటే ఈ మార్పుని ఇక్కడ క్షీణ భ్రమణతగా పేర్కోవడం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా ఆల్ఫా గ్లూకోపైరనోజ్. సో ఇక్కడ OH అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆల్ఫా గ్లూకోపైరనోజ్. ఈ ఆల్ఫా గ్లూకోపైరనోజ్ అనేది ముందుగా నీటిలో స్ఫటికీకరించడం జరుగుతుంది. సో ఈ విధంగా నీటిలో స్ఫటికీకరించినటువంటి గ్లూకోజ్ ద్రావణంను మొదటగా ఇది +113 ఆర్ +113.5 డిగ్రీస్ భ్రమణాన్ని చూపడం జరుగుతుంది. సో ఇది క్రమంగా కాలంతో పాటు తగ్గుతూ +52.5 డిగ్రీస్ వద్ద స్థిర విలువను చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది బీటా గ్లూకోపైరనోజ్. ఇందులో OH అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి బీటా గ్లూకోపైరనోజ్. సో ఈ విధంగా ఎసిటిక్ ఆమ్లంలో స్ఫటికీకరించినటువంటి గ్లూకోజ్ ద్రావణం అనేది ముందుగా +19.5 డిగ్రీస్ భ్రమణాన్ని చూపడం జరుగుతుంది. సో ఇది క్రమంగా కాలంతో పాటు పెరుగుతూ +52.5 డిగ్రీస్ వద్ద ఒక స్థిర విలువను చేరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గ్లూకోజ్ ద్రావణం యొక్క ఆల్ఫా రూపం మరియు బీటా రూపాలు క్రమంగా కాలంతో పాటు అంతర మార్పులు జరిగి క్రమంగా కాలంతో పాటు మార్పు చెందుతూ ఒక స్థిరమైనటువంటి సమతా స్థితిని పొందడం జరుగుతుంది. సో ఈ విధంగా కలిగేటువంటి ఈ మార్పునే క్షీణ భ్రమణత లేదా మ్యూటా రొటేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇది
గ్లూకోజ్ ద్రావణం యొక్క క్షీణ భ్రమణత లేదా మ్యూటా రొటేషన్. సో ఇది ఈరోజు చెప్పుకున్నటువంటి గ్లూకోజ్ వలయ నిర్మాణం. ముందుగా ఇక్కడ గ్లూకోజ్ ద్రావణం యొక్క అన్ని ధర్మాలను వివరించడానికి దానికి వలయ నిర్మాణంను ప్రతిపాదించడం జరిగింది. టోలెన్స్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన దాని ప్రకారం దానికి పంచపరమాణుక వలయ నిర్మాణం ఉంటుందని, దాన్ని పైరనోజ్ నిర్మాణం అన్నారు. సో అందులో మొదటి కార్బన్కు మరియు గామా కార్బన్కు మధ్యలో ఆక్సిజన్ బంధించబడి ఉంటుంది కాబట్టి దాన్ని గామా ఆక్సైడ్ అంటున్నారు. సో ఇందులో మొదటి కార్బన్ పైన OH రైట్ సైడ్ ఉంటే దాన్ని ఆల్ఫా గ్లూకోఫిరనోజ్ అని, లెఫ్ట్ సైడ్ ఉంటే బీటా గ్లూకోఫిరనోజ్ అని అంటారు. అదేవిధంగా హావర్త్ మరియు హీట్స్ అనే శాస్త్రవేత్తల ప్రకారం గ్లూకోజ్కు షష్ఠీ పరమాణుక వలయ నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించారు. అందులో అది పైరాన్ నిర్మాణాన్ని పోలి ఉండడం వల్ల దాన్ని పైరనోజ్ అని పేర్కొన్నారు. ఈ నిర్మాణంలో మొదటి కార్బన్కు మరియు డెల్టా కార్బన్కు మధ్యలో ఆక్సిజన్ బంధించబడి ఉంటుందని దాన్ని డెల్టా ఆక్సైడ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇందులో మొదటి కార్బన్కు మరియు డెల్టా కార్బన్కు మధ్యలో ఆక్సిజన్ బంధించబడి ఉంటుంది. సో ఇక్కడ మొదటి కార్బన్ పైన OH రైట్ సైడ్ ఉంటే దాన్ని ఆల్ఫా గ్లూకోపైరనోజ్ అని, మొదటి కార్బన్ పైన OH లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని బీటా గ్లూకోపైరనోజ్ అని అంటారు. అదేవిధంగా ఈ గ్లూకోజ్ యొక్క ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాను, అంటే గ్లూకోజ్ యొక్క ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా మరియు హావర్త్ ఫార్ములాను చూసినట్లయితే ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఉండేటువంటి సమ్మేళనాలను ఆవర్తులోకి ప్రతిక్షేపించినప్పుడు ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో కుడివైపు ఉన్న సమూహాలను ఆవర్తులో కింది వైపుకు రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఎడమవైపు ఉన్నటువంటి సమూహాలను ఆవర్తులో పైవైపుకు రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుర్చీ అనురూపకాలను చూసినట్లయితే సో ఇక్కడ ఆల్ఫా గ్లూకోపైరనోజ్లో C1 కార్బన్ వద్ద ఉన్న సమూహాలను OH సమూహంను యాక్సియల్ స్థానంలో, రిమైనింగ్ C2, C3, C4, C5లలో ఉండేటువంటి సమూహాలను ఈక్వటోరియల్లో సూచించడం జరుగుతుంది. అదేవిధంగా బీటా గ్లూకోపైరనోజ్లో కుర్చీ రూపంలోకి రాసుకున్నప్పుడు వీటిని అన్నీ కూడా ఈక్వటోరియల్ స్థానాలలో సూచించడం జరుగుతుంది. అదేవిధంగా గ్లూకోజ్ వలయ నిర్మాణ నిర్ధారణ కనుక చూసినట్లయితే ముందుగా గ్లూకోజ్ లేదా ఆల్ఫా గ్లూకోపైరనోజ్ నిర్మాణంను ఆధారంగా చేసుకొని దీన్ని నిరూపించడం జరిగింది. సో ఇక్కడ పైరనోజ్ నిర్మాణంను ముందుగా మిథైల్ ఆల్కహాల్తో HCl సమక్షంలో చర్య జరిపించినప్పుడు నిర్జలీకరణ చర్య అనేది జరిగి మిథైల్ గ్లూకోసైడ్ నిర్మాణం ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడ్డటువంటి మిథైల్ గ్లూకోసైడ్ నిర్మాణంను డైమిథైల్ సల్ఫేట్తో చర్య జరిపించినప్పుడు టెట్రామిథైల్ గ్లూకోసైడ్ ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ ఏర్పడ్డటువంటి టెట్రామిథైల్ గ్లూకోసైడ్ను HCl సమక్షంలో జల విశ్లేషణం చెందించినట్లయితే టెట్రామిథైల్ గ్లూకోజ్ ఏర్పడును. సో ఇక్కడ ఏర్పడ్డటువంటి టెట్రామిథైల్ గ్లూకోజ్ను HNO3 సమక్షంలో ఆక్సీకరణం చెందించినట్లయితే ట్రై మిథాక్సీ గ్లూటారిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో వలయ నిర్మాణం ఉంటుందని, అది C1, C5ల మధ్య వలయ నిర్మాణం ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఇందులో పైరనోజ్ నిర్మాణం కలిగి ఉందని నిరూపించడం జరిగింది. అదేవిధంగా క్షీణ భ్రమణతను కనుక చూసినట్లయితే గ్లూకోజ్ ద్రావణం యొక్క ఆల్ఫా మరియు బీటా రూపాలు క్రమంగా కాలంతో పాటు మార్పు చెందుతూ ఒక స్థిర విలువను చేరుకుంటాయి. దాన్నే క్షీణ భ్రమణత అంటారు. సో ఇక్కడ నీటిలో స్ఫటికీకరించినటువంటి గ్లూకోజ్ ద్రావణం ముందుగా +113 డిగ్రీస్ భ్రమణాన్ని చూపుతుంది. అది క్రమంగా కాలంతో పాటు తగ్గుతూ +52.5 డిగ్రీస్ వద్ద స్థిరంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎసిటిక్ ఆమ్లంలో స్ఫటికీకరించినటువంటి గ్లూకోజ్ ద్రావణం ముందుగా +19.5 డిగ్రీస్ భ్రమణాన్ని చూపుతుంది. సో ఇది క్రమంగా కాలంతో పాటు పెరుగుతూ ఒక స్థిర విలువను చేరుకుంటాయి. అంటే ఇక్కడ 52.5 డిగ్రీస్ స్థిర విలువను చేరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గ్లూకోజ్ ద్రావణం యొక్క ఆల్ఫా మరియు బీటా రూపాలు క్రమంగా మార్పు చెందుతూ ఒక స్థిర విలువను చేరుకుంటాయి.
ఈ విధంగా ఇందులో కలిగేటువంటి మార్పునే క్షీణ భ్రమణత అంటారు, లేదా మ్యూటా రొటేషన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది ఈరోజు క్లాస్. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.